జన్మకో శివరాత్రి అని అంటూ ఉంటారు హ్మ్. కదండి. మరి ఆ శివరాత్రి రోజున తప్పకుండా ఉపవాసం చేయాలి, జాగరణ చేయాలి. అదేనండి. అలాగే ఇప్పుడు ఉపవాసం అన్నది ఏం చెబుతున్నారు అంటే, ఒకటి భౌతిక ఉపవాసం. అంటే ఆహారం ఏమీ తీసుకోకుండా. 2 మానసిక ఉపవాసం. అంటే ఆలోచనలు ఏమీ చేయకుండా కేవలం శ్రద్ధంతా పరమాత్మ నామంతో నింపేయటం. ఇకపోతే అది కూడా మర్చిపోయి పూర్తిగా మనసులో ఆలోచనే లేకుండగా, నామం కూడా లేకుండగా కేవల స్పృహలో ఉండటం అది పూర్ణమైన ఉపవాసం. ఆత్మ ఉపవాసం. అది ఉపాసన. అయితే భౌతిక ఉపాసనకి పెద్ద విలువ లేదు. కానీ మంచిదే. ఆరోగ్యం అనుకోండి, లేకపోతే కొంత భౌతిక ఉపవాసం పెద్దలు చెబుతారు కొద్ది రోజులు అట్లా భౌతికంగా పెట్టి మనసు ఒక దాని మీద పెడితే అది నిలబడిపోతుంది అని చెప్పని కొంత ఇది కాయిక తపస్సులో భాగంగా అది కూడా ఎట్లా ఉండాలి అంటే, ఇప్పుడు చూడండి మన ఇళ్లలో పెళ్లిళ్ళు జరుగుతాయి. బహుశా మీ ఇంట్లో కూడా శుభకార్యాలు జరిగిన మీకు ఆకలి అవుతుందా అండి? పెళ్లికి వెళ్ళిన వాళ్ళకి ఆకలి అవుతుంది, కానీ పెళ్లి నిర్వహించే వాళ్ళ దాతలకి పెద్ద ఆకలి దప్పులు ఉండవు. తాగితే తర్వాత తిందాలే అంటారు. అది దుఃఖంలో కానీ సంతోషంలో కానీ అది రకంగా ఉపవాసం. అంటే ఈశ్వర స్పృహతో ఆకలి మర్చిపోవాలి. అది అప్పుడు ఉపవాసం అది బాగా అవుతుంది. అది మానసికం అవుతుంది, అది ఫలవంతం కూడా అవుతుంది. అట్లాగా ఉండాలి. కానీ అందుకని భగవాన్ ఏమంటారంటే, మనసులో కోరిక పెట్టుకొని శరీరాన్ని ఉపవాసించటం వల్ల దానివల్ల ఏమంటే మనసులోనే తేపతేప ఆకలి మీద అన్నం మీద పోతుంటుంది. ఇది ఆకలికి ఏడుస్తుంటుంది. ఎందుకు అట్లా కాకుండా తిని చక్కగా నువ్వు ఉన్నది ఉన్నట్టుగా ఉండరాదా, అది గొప్పది కదా అని అంటారు. కాబట్టి ఉపవాసం ఎలా ఉండాలి అంటే అది గుర్తు రానంతట్టుగా ఉండాలి. మన వాళ్ళకి ఎవరికో అనారోగ్యం చేస్తుంది, హాస్పిటల్కి అసలు ఆకలే కాదు అసలు. అట్లా స్మరణ విషయంలో ఒక్కరోజైనా జన్మలో ఒక్కసారైనా ఈశ్వరుడి కోసం అటువంటి ఉపవాసము, అటువంటి జాగరణ, ఇక నిద్ర కూడా రాదు, నిద్ర పట్టదు అసలు. ఓకే. ఆ స్థితి ఉత్తమోత్తమైన స్థితికి తీసుకెళ్తుంది అని. ఒక్క జన్మకో శివరా, ఒక్కరోజు చాలు.